సుధ గారు, చాలా అందంగా ఉంది కదూ? ఉమ్, అదే ఫిష్ అండి, ఓహో. చాలా అందంగా ఉంది కదూ? అవును. ఎంతసేపు చూసినా తనివి తీరదు. మీకు కావాలా? కావాలంటే తీసుకెళ్ళండి. అబ్బే వద్దండి. ఆ, సరే ఇది తీసుకోండి. ఆ, వద్దండి. నేను అసలు డ్రింక్స్ తాగను. అయ్యయ్యో, అలా అంటే ఎలా చెప్పండి? మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, ఏం తీసుకోపోతే ఎలా? అందులోనూ మీరంటే నాకు చాలా గౌరవం. నేనిచ్చింది ఏదైనా మీరు కాదండం తప్పు. ప్లీజ్, మీరు తీసుకోకపోతే నేను చాలా బాధపడాల్సి ఉంటుంది. సరే ఇవ్వండి. ఆ, తీసుకోండి. అయ్యో, అరే సుధ గారు, మీ చీరంతా పాడైపోయింది. ఆ, అక్కడ బాత్రూమ్ ఉంది, వెళ్ళి వాష్ చేసుకోండి. పర్వాలేదు, వెళ్ళండి. లేదంటే చీరంతా మరకలైపోతుంది. వెళ్ళండి, కడుక్కోండి. హలో, ఆ డాక్యుమెంట్స్ చూసి చెప్పాలా? ఓకే ఓకే, ఓ 2 నిమిషాలు రవీంద్ర. ఏమండి, బయలుదేరదామా? బయలుదేరదాం, పండ్రాని. ఏంటి బయలుదేరారా? చూసావా? ఆ? అదే, ఏదో డాక్యుమెంట్ చూడాలన్నావు కదా. అదా? ఆ, చూశాను. అది సరిగ్గా ప్రింట్ అవ్వలేదు. మొదటి పేర చాలా క్లియర్గా ఉంది, ఆ తర్వాతే అస్సలు కనిపించలేదు. ఈసారి డాక్యుమెంట్ మొత్తం చాలా క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఏ డాక్యుమెంటు? ఆ, అదే లీజ్ డీడ్. ఒక అతని ఆస్తిని లీజుకి తీసుకోవాలనుకుంటున్నాను. లీగలా ఇల్లీగలా? ముందు ఇల్లీగల్ గా తీసుకోవాలనుకుంటున్నాను, తర్వాతే దాన్ని లీగల్ గా మార్చాలనుకుంటున్నాను. ఆ, ఊరికే ఊరికే అన్నాను. అలాంటి తప్పుడు పనులు నేనెందుకు చేస్తాను? సరే, మేం బయలుదేరతాం. ఈరోజు ఊరెళ్ళాలి. వస్తానని మాటిచ్చాను కదా, అందుకే వచ్చాను. సుధా, వెళ్దాం పద. వస్తామండి. మంచిది. ఆ, రవీంద్ర, 1 మినిట్. ఏంటి? అది ఈసారి ప్లాన్ ప్రకారం ఏదీ జరగలేదు. అంటే? అదే, కనీసం టిఫిన్ కూడా పెట్టలేకపోయాను. నెక్స్ట్ టైం డిన్నర్ ఏర్పాటు చేస్తాను, తప్పకుండా రావాలి. చూద్దాం. ఓకే, బాయ్. బాయ్, ఉంటాను మేడం. బ్యాడ్ లక్. ఏం చేద్దాం? బెటర్ లక్ నెక్స్ట్ టైం. పూజ విషయంలో లాగే టీచర్ హత్య జరిగిన ఏరియాకి రవీంద్ర వెళ్ళాడు. ఇంతవరకు జరిగిన హత్యలకి ఈ టీచర్ హత్యకి ఒక్కటే పోలిక, అందరూ ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళే. పూజ విషయంలోనూ టీచర్ విషయంలోనూ మనం ఇద్దరిని అనుమానించాం. ఒకరు రవీంద్ర, ఇంకొకరు రంగస్వామి. ఈ రంగస్వామి నోరు తెరిచి నిజం చెప్తేనే మనం ఎలాంటి నిర్ణయానికైనా రావచ్చు. ఎస్, ముందు వెళ్ళి ఆ రంగస్వామిని ఎంక్వైరీ చేయాలి.
రంగస్వామి గారు ఉన్నారా? లేరు సార్, నిన్న అనగా వెళ్ళారు, ఇంకా రాలేదు. అలాగా. ఇన్స్పెక్టర్ గారు, ఇంట్లో ఎవరు లేరు. తెలుసు. ఈ ఇంట్లో నువ్వు ఒకడే ఉంటున్నావా? అవును సార్, ఆయన భార్య బిడ్డలు? ఫారెన్లో ఉంటారు సార్. ఇది ఆయన ఇల్లా? అవును సార్, అప్పుడప్పుడు వస్తుంటారు. ఐ సీ. హలో. అక్కడ ఇన్స్పెక్టర్ నరసింహ గారు ఉంటారు, ఆయనకి ఫోన్ ఇవ్వు. అలాగే సార్. సార్ ఫోన్. నాకా? అవును సార్. ఇన్స్పెక్టర్ నరసింహ స్పీకింగ్. తెలుసు, పిచ్చి పిచ్చి పనులు చేసే పిచ్చి ఇన్స్పెక్టర్ నరసింహ అని నాకు బాగా తెలుసు. ఇడియట్. ఎవడ్రా నువ్వు? ఇంకా నా గొంతు గుర్తుపట్టలేదా? పాపం, అందుకే ఇంకా ఇన్స్పెక్టర్ గానే ఉండిపోయావు. ఏయ్, ఎవడు నువ్వు? నేనెవరో చెప్తే గానీ తెలుసుకోలేవన్నమాట. బ్యాడ్ లక్. చెప్తానులే, కానీ ఇప్పుడు కాదు. ఆ రంగస్వామిని చూడాలని చాలా ఆత్రపడుతున్నట్టున్నా. వాడి గురించి తెలియాలా? అలా అయితే రైట్ సైడ్ రూమ్ కి వెళ్ళు. అక్కడ ఒక టీవీ సీడీ ప్లేయర్ ఉంటాయి, ఆన్ చేయి. వాడేమయ్యాడో నీకే తెలుస్తుంది. గుడ్ బై. ఇన్స్పెక్టర్, ఏంటలా చూస్తున్నారు? నేను చేసిన పాపాలకి ఇదే శిక్ష. నేనేం పాపాలు చేశానో నీకు తెలియాలి కదా. అందుకే ఈ మహానుభావుడు నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు. నా దగ్గర పని చేయడానికి వచ్చిన పూజ తన మొగుడికి ద్రోహం చేయడానికి కారణం నేనే. ఓ మంచి కుటుంబంలో పుట్టిన టీచర్ ప్రభ అమ్మాయిల్ని విదేశాలకు పంపించి ఏజెంట్గా మారడానికి కారణం నేనే.